మావోయిస్టులకు ఇది భారీ ఎదురు దెబ్బ. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి చెందారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో దామోదర్ మృతి చెందాడు. ఎన్నో ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు దామోదర్. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. ఎన్కౌంటర్ లో దామోదర్ తో పాటు మొత్తం 17 మంది మృతి చెందారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులకు ఒక భారీ ఎదురు దెబ్బ ఇది. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో దామోదర్ మృతి చెందారు. ఎన్నో ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు ఈ దామోదర్. 30 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేశాడు దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. ఎన్కౌంటర్ లో దామోదర్ తో పాటు మొత్తం 17 మంది మృతి చెందారు. దామోదర్ అలియాస్ చొక్కారావు తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ. అతని ఫోటో కూడా మనం చూస్తున్నాము. ఎన్కౌంటర్ లో 17 మంది చనిపోయారు. అందులో దామోదర్ కూడా ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు దామోదర్ ఈ ఎన్కౌంటర్ లో చనిపోవడం మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో దామోదర్ మృతి చెందారు. ఎన్నో ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు దామోదర్. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు ఆయన. దామోదర్ స్వస్థలం తెలంగాణలోని ములుగు జిల్లాలోని కాలువపల్లి. ఎన్కౌంటర్ లో దామోదర్ తో పాటు మొత్తం 17 మంది మృతి చెందారు. మరిన్ని డీటెయిల్స్ టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్తున్నారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ చనిపోయారు అని పోలీసులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు దాదాపు 24 ఏళ్లగా ఏ రాష్ట్ర సెక్రటరీ కూడా ఎన్కౌంటర్ లో చనిపోలేదు. ఈసారి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి దామోదర్ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చనిపోయారు. అయితే ఈ విషయాన్ని మావోయిస్ట్ పార్టీయే అధికారికంగా ప్రకటించింది. అతనిపైన 50 లక్షల రివార్డు ఉంది. తెలంగాణలో 25 లక్షలు, ఛత్తీస్గఢ్ లో 20 లక్షల రివార్డు ఉంది. 50 లక్షల రివార్డు కలిగినటువంటి దామోదర్ తెలంగాణ పోలీసులకి మోస్ట్ వాంటెడ్. దాదాపుగా ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి కూడా 7 సార్లు ఎన్కౌంటర్ లో తప్పించుకున్నాడు. 7 సార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తి దామోదర్. చాలా మిలిషియన్ కమిటీ మెంబర్ గా ప్రారంభించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మేజర్ అటాక్స్ లో తెలంగాణ పోలీసుల పైన జరిగిన అటాక్స్ కావచ్చు, లేదంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జరిగినటువంటి అనేక మంది రాజకీయ నాయకులపైన దాడి కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించినటువంటి ఏవైతే బ్లాస్ట్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఒక మిలిటరీ ఆపరేషన్ చేయడంలో సిద్ధహస్తులైన దామోదర్ కోసం తెలంగాణ పోలీసులు అంతా కూడా చాలా కాలంగా వెతికారు. కానీ ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ పోలీసులు చేసినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 18 మంది చనిపోతే దాంట్లో దామోదర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ సెక్రటరీ దామోదర్ చనిపోయినట్టుగా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర పార్టీ సెక్రటరీ ఎన్కౌంటర్ లో చనిపోవడం దాదాపు 24 ఏళ్ల తర్వాత జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ ఎన్కౌంటర్ లో చనిపోయాడు. ఆ తర్వాత ఏ స్టేట్ సెక్రటరీ కూడా, ఎందుకంటే వాళ్ళకి కూడా భారీ సెక్యూరిటీ ఉంటుంది, 4 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటి చోట కూడా డంపుల్లోకి వెళ్లి దామోదర్ ని మొత్తం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతని పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటే ఇది ఛత్తీస్గఢ్ అక్కడ ఉన్నటువంటి పోలీసులు చేసిన ఆపరేషన్ చెప్పుకోవచ్చు. సిఆర్పీఎఫ్ తో పాటుగా ఛత్తీస్గఢ్ బలగాలు చేసినటువంటి ఆపరేషన్ లో దాదాపు 18 మంది చనిపోయారు. 18 మందిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఉండడం అనేది ఈసారి ఎలా జరిగింది అంటే అమిత్ షా చెప్పినట్టుగా 2026 జూన్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో మొత్తం దేశంలో ఒక మావోయిస్టు కూడా ఉంచకూడదని ఏదైతే ఆపరేషన్ కగార్ నడుస్తుందో ఆ కగార్లో భాగంగా ఇప్పటికే అబుజ్మర్ లో కంటైనటువంటి పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు అంతా కూడా పూర్తిగా మావోయిస్టు కంచుకోటగా భావిస్తున్నటువంటి అబుజ్మర్ పైనే దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన మీరు ఒకసారి విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఏవైతే వీడియో ఒకసారి చూస్తే డంపులు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో మొత్తం కింద ఏర్పాటు చేస్తున్న డంపుల్లోకి వెళ్లి ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద ఆపరేషన్ చెప్పొచ్చు. ఒక పార్టీకి సంబంధించి రాష్ట్ర పార్టీ సెక్రటరీ చనిపోవడం 24 ఏళ్ల తర్వాత మొదటిసారి జరిగిందనేది కూడా ఛత్తీస్గఢ్ బలగాలు చెప్తున్నారు. కూడా ఇది చాలా పెద్ద ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. రైట్ విజయ్.
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తెలంగాణలో మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందాడు. దామోదర్ మీద 50 లక్షల రివార్డు ఉంది. తెలంగాణ ప్రభుత్వం 25 లక్షలు, అలాగే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 25 లక్షలు, మొత్తం 50 లక్షల రివార్డు ఉంది దామోదర్ పైన. చాలా ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు దామోదర్. ఎట్టకేలకు మొన్నటి ఎన్కౌంటర్లో దామోదర్ అలియాస్ చొక్కారావు చనిపోయినట్టుగా మావోయిస్టు సభ్యులే ధృవీకరించారు. 24 ఏళ్లలో ఇంతవరకు ఎప్పుడూ ఒక రాష్ట్ర సెక్రటరీ చనిపోలేదు. చాలా ఏళ్ల తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ చనిపోయారు. దామోదర్ మృతి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బగా చెబుతున్నారు.